హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు. ఈరోజు చిన్న టాపిక్ అమ్మా. సో మనకు కార్బోహైడ్రేట్స్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. పిండి పదార్థాలు అంటాం, కార్బోహైడ్రేట్స్ మీద పిండి పదార్థాలు. ఓకే, సో ఏంటి కార్బోహైడ్రేట్ అంటే రుచికి తీయగా ఉండే వాటిని ఏమంటామంటే పిండి పదార్థాలు అంటారమ్మా. రుచికి తీయగా ఉండే వాటిని ఏమంటామంటే, మనం నమిలిన తర్వాత రుచికి తీయగా ఉండే వాటిని ఏమంటాము కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు అంటాము. ఇవి వివిధ రకాలుగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఫస్ట్ గ్లూకోజ్, దీన్ని సర్ర చక్కెర అంటారు మా, సింపుల్ షుగర్స్. సో ద్రాక్షలో కూడా ఉంటుంది మనకు. ఓకే, ఇది మొక్కల్లో ఉంటుంది మనకు. ఇది ఎక్కడ నుండి లభ్యమవుతుంది? మనకు మొక్కల నుండి మనకు గ్లూకోజ్ అనేది లభ్యమవుతుంది మా. C6H12O6. ఓకే, మొక్కల్లో మనకు లభిస్తుంది. మీకు జనరల్ క్వశ్చన్ అడుగుతారు గ్లూకోజ్ మీద. సో క్రీడాకారులు తక్షణ శక్తి కోసము గ్లూకోజ్ ను తీసుకుంటారు. ఏం తీసుకుంటారు అంటే గ్లూకోజ్ ను తీసుకుంటారు అంటే తీసుకోండి. అంటే అందులో ఏముంటుంది? NaCl ఉంటుంది, లేదా NaCl ఉంటుంది, లేదా సాధారణ ఉప్పు, లేదా ఏముంటుంది అయోడిన్ కూడా ఉంటుంది, అయోడిన్ I2. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అప్పుడప్పుడు అడుగుతాడు కాబట్టి చూసుకోండి. గ్లూకోజ్ ని అడుగుతాడు. అలాగే ఫ్రక్టోజ్ ఏమంటామంటే ఫ్రూట్ షుగర్ అంటారు, ఫలాల చక్కెర, ఫ్రూట్ షుగర్. ఓకే, సో తేనె తీయగా ఉండడానికి కారణం ఏమంటామంటే మనము ఫ్రక్టోజ్ అంటాం. దీన్ని హనీ షుగర్ అని కూడా అంటాం. ఫ్రూట్ షుగర్ లేదా హనీ షుగర్. ఎస్, అలాగే తేనె మరియు ఫలాలు ఉంటుంది. ప్రపంచంలో అతి తీయని పదార్థం ఏదంటే తేనె. స్వచ్ఛమైన తేనెను దాదాపుగా 500 సంవత్సరాల వరకు నిల్వ ఉంచవచ్చు. ప్యూర్ హనీ ఈజ్ ప్రిజర్వ్డ్ అప్ టు 500 years. ప్యూర్ హనీ. ఓకే, స్వచ్ఛమైన తేనెను 500 సంవత్సరాల వరకు నిల్వ ఉంచవచ్చు. దేని పరంగా? శాస్త్రవేత్తల పరంగా. ముందు 1 సంవత్సరం ఉంచండి, తెలుస్తుంది అది ఉండాలో పోవాలనో. ఓకే, కాబట్టి మన ఇళ్లలో ఉంటే అయిపోతుంది. అంటే స్వచ్ఛమైన తేనె అనేది మనకు 500 సంవత్సరాల నిల్వ ఉండే ఏకైక పదార్థం ఏంటంటే మనకు తేనె. ఓకే, ఇక ఫలాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటామంటే పోమాలజీ అంటారమ్మా. పోమాలజీ లేదా ఫ్రూటికల్చర్, పోమాలజీ అంటారమ్మా. సో లేదా పోమికల్చర్ లేదా పోమాలజీ, ఫలాల అధ్యయన శాస్త్రం. ఇక గ్యాలక్టోస్, దీన్ని సాల్యుబుల్ మిల్క్ షుగర్ అంటారు. సాల్యుబుల్ మిల్క్ షుగర్. సో పాలలో ఉంటుంది మా, పాలలో ఉంటుంది. ఓకే, ఇది లాక్టోస్, మిల్క్ షుగర్ అంటాం దీన్ని, లాక్టోస్ మిల్క్ షుగర్. సో ఇది కూడా పాలలో ఉంటుంది. పాలు తెల్లగా ఉండడానికి కారణం ఏదంటే లాక్టోస్. అలాగే ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణము, అప్పుడప్పుడు అడుగుతున్నాడు మా, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణము B2 విటమిన్ లేదా రైబోఫ్లేవిన్. B2 విటమిన్ యొక్క కెమికల్ ఏమేది? రైబోఫ్లేవిన్. కాబట్టి ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, అలాగే ఆవు పాలలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఇక సుక్రోజ్, దీన్ని కేన్ లేదా టేబుల్ షుగర్ అంటారు. సుక్రోజ్ కేన్ లేదా టేబుల్ షుగర్ అంటారు. చెరుకు మరియు బీట్రూట్లలో ఉంటుంది మా. ఇది చెరుకు మరియు బీట్రూట్లలో ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఇది చెరుకు శాస్త్రనామం శకారం అపిసినేరం. చెరుకు శాస్త్రీనామము శకారం అపిసినేరం. చెరుకు పంటకు వచ్చే వ్యాధి ఎర్రకులు తెగులు, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ అంటాము. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ ఇది ఫంగస్ వ్యాధి, మనకు అప్పుడప్పుడు అడుగుతుంటారు. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్, ఎర్రకులు తెగులు ఏ పంటకు వస్తుంది అంటే చెరుకు పంటకు వస్తుంది. చెరుకును చిల్లి చూస్తే మనకు ఎర్రని చారాలు కనిపిస్తాయి. అటువంటి చెరుకు మనం తినకూడదు. ఓకే, సో చూడండి మా, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ లేదా ఎర్రకుళ్ళు తెగులు అంటాం. ఇది చెరుకు పంటకు వస్తుంది మా. గ్లైకోజన్, దీన్ని ఎనిమల్ స్టార్చ్ అంటారు. చాలా సార్లు అడుగుతున్నాడు అమ్మా. గ్లైకోజన్ ఎనిమల్ స్టార్చ్. ఇది కాలేయము, కండరాలు, మెదడు. కాలేయము, కండరాలు, మెదుళ్ళలో ఉంటుంది మా. సో చూసుకోండి, జంతువుల కాలేయము, కండరాలు, మెదుళ్ళలో ఉంటుంది మనకు గ్లైకోజన్. ఓకే, ఇక ఖైటిన్ ఫంగస్ సెల్యులోజ్ అంటారు. దీన్ని ఏమంటాము? ఫంగస్ సెల్యులోజ్ అంటారు. ఇది శిలీంధ్రాల కణకవచంలో ఉంటుంది. ఓకే, సో ఇది. తర్వాత మాల్ట్ షుగర్. అయితే బార్లీ గింజలలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? మనకు బార్లీ గింజలు. అయితే మనకు ఓవరాల్ గా పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్ మీద కంపల్సరీ అడుగుతాడు కాబట్టి చూసుకోండి మా. కార్బోహైడ్రేట్ ఏం లేదు, CHO ఉంటుంది ఇక్కడ. CHO, C6H12O6 అంటే సింపుల్ గా కార్బోహైడ్రేట్స్. ఓకే, రుచికి ఏవైతే తీయగా ఉంటాయో వాటిని కార్బోహైడ్రేట్స్ అంటాం లేదా పిండి పదార్థాలు అంటాం. కాబట్టి ఇవి చూసుకోండి. ఇంకా పొటాటోలో కూడా మనకు తీయగా ఉంటుంది కాబట్టి అది కూడా మనకు కార్బోహైడ్రేటే. పొటాటోలో ఎక్కువ ఏ పదార్థం ఉంటుంది అంటే మనకు కార్బోహైడ్రేట్ అనేది లభిస్తుంది. ఓకే, పిండి పదార్థం అనేది లభిస్తుంది.
కాబట్టి ఈ ఓవరాల్ గా ఈ ఫ్రేమ్ అనేది చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.